హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు టైమ్లెస్ ట్రెడిషన్. ఇంకా నేను పట్టుకున్న చెట్టు ఏంటంటే దాంతో పళ్ళు కానీ రుద్దుకుంటాయంట, పళ్ళు నీట్గా క్లీన్గా ఉంటాయంట, అండ్ అవి పాడవకుండా ఉన్నాయంట. సో మీరు కూడా ట్రై చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ పళ్ళు బాగలేకుంటే. అండ్ మనం ఎక్కడికి వచ్చేసామంటే హార్బర్కి వచ్చేసాం. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా హార్బర్ని ఇంత డైరెక్ట్గా. అండ్ నేను కొన్ని వీడియోస్లో సెర్చ్ చేసి చూసాను యూట్యూబ్లో ఎలా ఉంటుంది అండ్ షిప్లో వాళ్ళు లైఫ్ ఎలా ఉంటుంది అనేసి. యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. నేను ఇక్కడికి వచ్చి చూసినప్పుడు కూడా అవే నెట్లు, అవే వలలు. నేను విన్న ప్రకారం ఏంటంటే కొన్ని పెద్ద షిప్స్ వెళ్తాయి కదా, అక్కడ చాలా మంది వెళ్తారు కదా, వాళ్ళేమో 6 months అక్కడే ఉంటారంట, 6 months ఇంటికి వస్తారంట. ఆ 6 monthsలో వాళ్ళు ఎన్ని చేపలు పడితే అన్నీ కూడా స్టోర్ చేసుకుంటారు ఐస్లో. ఇంకా ఐస్ కూడా అదిగోండి నేను చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఐస్ స్టోర్ చేసుకొని ఆ చేపలన్నీ అక్కడ స్టోర్ చేసుకొని 6 months తర్వాత వస్తారు. కొన్ని బోట్స్ ఏంటంటే నైట్కి అంతా రిటర్న్ అయిపోతాయి, మార్నింగ్ వెళ్ళి నైట్కి అంతా వచ్చేస్తాయి. మరి కొందరు ఏంటంటే ఈవినింగ్ వెళ్ళి మార్నింగ్కి తిరిగి వస్తారు. సో అలా ఇక్కడ డ్రమ్స్ చూసారా, దాంట్లోనే ఐస్ అండ్ చేపలు స్టోర్ చేస్తారు. ఇక్కడే సిలిండర్, అక్కడే పంపు, వెజల్స్, వాడుకునే వెజల్స్ ఇక్కడే అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడే స్టే చేస్తున్నప్పుడు అన్నీ ప్రాపర్గా నీట్గా సెట్ చేసుకున్నారు. బట్ కష్టమే కదండి, షిప్లో ఎంతైనా ఇవన్నీ చేయాలంటే కష్టమే కదా. పడుకోవాలన్నా, స్నానం కానీ, తినడం కానీ ఇవన్నీ కష్టమే కదండి. కానీ తప్పదు కదా, లైఫ్ అన్నప్పుడు అన్నీ చేయాలి. ఇంకా అలా షిప్స్ ఒకటి తర్వాత ఒకటి పెట్టేస్తున్నారు. ఇంకా అవన్నీ కూడా షిప్సే. ఇంక ఇదేంటంటే నేను చెప్పాను కదా ఐస్ స్టోర్ చేస్తారని చెప్పేసి షిప్స్లో చేపలు పాడవకుండా. దీంతోనే ఆ షిప్లోకి ఐస్ పంపిస్తారంట. అదిగోండి పైన ఉంది కదా, అక్కడి నుంచి ఐస్ పంపిస్తారంట. ఇంకా అక్కడి నుంచి వచ్చాక పెద్ద పెద్ద వలలు చూసారా, ఈ వలలు నాకు ఆ వలలతోనే మ్యాక్సిమం పెద్ద పెద్ద చేపలు పడతారని నేను అనుకుంటున్నాను. చిన్న చిన్న చేపలకి చిన్న వలలే పెడతారేమో. అండ్ ఇంక ఈ పక్కన 2 అలాగా నడిచినంతసేపు ఇక్కడేమో వలలు సెట్ చేస్తున్నారు. అది పాడైందేమో, వీళ్ళిద్దరు కలిసి సెట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ వేరే షిప్ ఉంది. అలాగ ముందుకెళ్తే ఇంకా చేపలన్నీ స్టోర్ చేసి ఉన్నారు. ఆ చేపలన్నీ స్టోర్ చేసినవన్నీ దింపుకుంటూ సెట్ చేసుకుంటూ అలా పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న చేపలు మాత్రం కొంచెం పాడైన చేపలు. ఆ చేపలతో మాత్రం ఆయిల్ ప్రిపేర్ చేస్తారంట ఫేస్కి, వాటికి. సో ఇంకా అవన్నీ స్టోర్ చేసినవి పక్కన పెట్టేసుకొని సర్దుకుంటూ ఉన్నారు. దీనికి ముందర మేము బీచ్ వ్యూ కూడా చూసాము. చాలా అంటే చాలా బాగుంది. అది షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడకపోతే చూసేయండి. అండ్ ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. క్లైమేట్ కూడా చూడండి ఎలా ఉందో, వర్షం వచ్చేలాగా ఉంది. మేము జస్ట్ అలా ఇంటికి వెళ్ళాము, వర్షం పడిపోయింది. వాళ్ళు కూడా ఫాస్ట్గా సర్దుతూ ఉన్నారు వర్షం పడిద్దేమో అనేసి. మీలో ఎంతమంది ఇంకా హార్బర్ చూడలేదు? ఒకవేళ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎక్స్పీరియన్స్ని కమెంట్ చేయండి. అండ్ వీడియో కానీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.